దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం శ్రియకాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం లక్ష్మీచరణలాక్షాంకసాక్షి శ్రీవత్సవక్రసే క్షేమంకరాయ సర్వేషాం శ్రీరంగేశాయ మంగళం స్వోచ్ఛిష్టమాలికాబంధ గంధబంధురజిష్ణవే విష్ణుచిత్తతనూజాయే గోదాయే నిత్యమంగళం మాదృశా కించన త్రాణబద్ధకంకణపాణయే విష్ణుచిత్తతనూజాయే గోదాయే నిత్యమంగళం శ్రీమత్యై విష్ణుచిత్తార్య మనోనందనహేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం మంగళాశాసనవరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజి నిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ధనుర్మాస వ్రతం ఎందుకోసం మేము చేస్తున్నాము, ఏమిటి మేము కోరుకుంటున్నాము అని గోదాదేవి నిర్ణయం చేసి చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి పాసురం ఈవేళ 27వ రోజున 27వ పాసురంలో గోదాదేవి మనకి ప్రసాదించింది. స్వామి సన్నిధిలో విన్నవించి మనకి అనుగ్రహించిందన్నమాట. వేదాలు మనకి ఏమిటి లభిస్తుంది మోక్షం అంటే అని చెప్పాయి. చాలామంది మాకే మోక్షం ఉంది, మీకు లేదు మోక్షం, ఇలా అంటుంటారు. మాటలు బహుశా మీరు కూడా విని ఉంటారని అనుకుంటా. ఇలాగ ఉండకపోతే మీకు మోక్షం లేదు, మీకు మోక్షం లేదు అని అంటుంటారు. ఆ మాట తప్పు. మోక్షం అందరికీ ఉంటుందండి. ఆస్తికుడికి నాస్తికుడికి కూడా మోక్షం ఉంటుంది. ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఏమిటి మోక్షం అంటే? విడుదల. కరెక్ట్. శరీరంలోంచి విడుదల అనేది అందరికీ ఉంటుందండి, లేకపోవడం అనేది లేదు. అయితే ఏమిటి పొందాలి అని అనుకుంటున్నారు అనేది మార్పు చెందుతూ ఉంటుంది. నేను పొందాలనుకునేది వేరు కావచ్చు, నువ్వు పొందాలనుకునేది వేరు కావచ్చు.
నువ్వు ఏది పొందాలనుకుంటూ దానికోసం ఏది సాధనము అని నీకు తెలిసిందో దాన్ని నువ్వు సిన్సియర్గా అవలంబిస్తే దాన్ని నువ్వు పొందుతావు. నేనేది పొందాలి అని అనుకున్నానో దానికేది సాధనము అని చెప్పారో దాన్ని సవ్యంగా నేను చేస్తే నేను అనుకున్నది నేను పొందుతా. నేను అనుకున్నది నువ్వు పొందవు, నువ్వు అనుకున్నది నేను పొందను. రైట్? ఎవడనుకున్నది వాడే పొందుతాడంతే. మిగతా ప్రొసీజర్ అంతా ప్రాపర్గా ఉంటే. మనం అనుకునేది ఏమిటి? మనం పొందాలనుకునేది ఏంటి? నిరంతరము భగవంతుడి సేవ చేస్తూ ఉండాలి. ఎక్కడ? వైకుంఠంలో ఉండాలి. నిత్యులతో ముక్తులతో కలిసి ఉండాలి. స్వామి కళ్యాణ గుణములే మనకి ధారకం కావాలి, పోషకం కావాలి, ఆనందదాయకము కావాలి. మరొకటేం అక్కర్లేదు. అది నువ్వు పొందదలుచుకున్నటువంటి గమ్యం, నీకు లక్ష్యం అది. ఇది శరీరంలోంచి బయటికి పోయాక అది పొందాలి. ఇది మనం కోరుకున్నాం. అయితే దానికి కూడా మనం మోక్షం అని పేరు పెట్టాం. విడుదల తర్వాత చేరే గమ్యమేదో అది కూడా కలిపి మన మోక్షం అని అంటున్నాం. అక్కడ కొంచెం కన్ఫ్యూజన్. నువ్వు ఇది కోరుకున్నప్పుడు నీకు ఇది లభింప చేయాలి అని కనుక ఆయన అనుకుంటే తప్పకుండా నీకు అది ఇస్తాడు. కనుక మనం పొందేటటువంటిది అది. మరో ఆయన శివుణ్ణి ఆరాధన చేసేవాడు అని అనుకోండి. వాడేం కోరుకుంటాడు? తాను కూడా శివుడైపోవాలి అని కోరుకుంటాడు. పార్వత్య దయితయ సానంద మాలింగిత. అక్కడెక్కడో ఆ కైలాసం అనే లోకానికి వెళ్ళిపోయి వాడు కూడా శివుడైపోయి స్వయాన పార్వతీదేవితోటి ఆనందిస్తూ ఉంటాడు అని ఆయన్ని విశ్వసించేవాళ్ళు కోరుకుంటారట. వాళ్ళు అది పొందుతారేమో. వాళ్ళకి ఆ శరీరంలోంచి విడుదల ఏర్పడ్డాక వాళ్ళకి అదే, బికాజ్ అది కోరుకుంటూ వాళ్ళు ఉపాసన చేశారు కనుక వాళ్ళకి అది వస్తుంది, నీకు ఇది వస్తుంది. మరో ఆయన ఇంకొక లోకం ఏదో వెళ్ళాలి అని అనుకుంటాడు, అక్కడ ఇలా ఆనందించాలి అని అనుకుంటాడు అనుకోండి. దట్ ఈజ్ ఓకే, దట్స్ వాట్ హీ గెట్స్. మరో ఆయన ఈ దేహంలోంచి విడుదలయ్యాక అలా కాన్స్టెంట్గా జస్ట్ గోయింగ్ అప్ అండ్ అప్ అండ్ అప్ అండ్ అప్ అండ్ అప్, వాడు పైకి అలా పోతూనే ఉంటాడట. దట్స్ వాడు కోరుకున్నది అది. మోక్షం పొందడు అని అనకండి. మోక్షం అంటే నువ్వు ఏమిటి అనుకుంటున్నావు అనేది ముందర అడగండి. మీరేమనుకుంటున్నారో మీరు తెలుసుకోండి. అది వాడు పొందుతాడా చెప్పండి. మీరు పొందుతారా ఆలోచించుకోండి. వాడు నిరంతరాల సతత ఊర్ధ్వగతి, పైకి పోతూ ఉండడమే నాకు మోక్షము. గుడ్. ఇది వదిలేక నువ్వు అలా పోతూనే ఉంటావు. ఓకే, గో హెడ్. ఏది అన్నింటికంటే అతి గొప్పదో, ఏది అన్నింటికంటే అతి పెద్దదో, ఏదో అన్నిటికంటే అతి ఆనందాన్ని ఇస్తుందో దాని పేరు బ్రహ్మ. అది కలిగి ఉంటుంది, మనకి ఇస్తుంది కూడా, కనుక దాని పేరు బ్రహ్మ. అది ఏమిటో ఎలా ఉంటుందో తెలుసుకో. తెలుసుకుంటే అప్పుడు నీ పేరు బ్రహ్మవేత్త అని అంటారు. అలాంటి బ్రహ్మవేత్త ఏమగును అంటే ఇక్కడ దేహం ఉన్నంత వరకు కూడా వాడిక్కడ తగినటువంటి రీతిలో ప్రవర్తించును. ఇది వదిలిన తర్వాత వాడు పొందును, పరమును పొందును అని చెప్పిందండి ఉపనిషత్తు. బ్రహ్మవిదాప్నోతి పరం తదేషాభ్యుక్త. బ్రహ్మవేత్త పరమును పొందును. వేదమేమో పరము అని చెప్పింది, గోదాదేవి పరై అని చెప్పింది. మరి తమిళం కదా, ఇంకా దాంట్లో కొంచెం ఐ రావాలి.
అంచేత పరమును పొందును అని వేదం అంటే పరై తరువాన్, వాడు పరై ఇచ్చును, పరై కొల్వాన్, పరై పుచ్చుకోవడం కోసం మనం చేయాలి. ఇది గోదాదేవి మనకి అనుగ్రహించింది. అంచేత ఆ పర కోసం ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ఈ వ్రతం అంతా చేసేది ఇది లక్ష్యం అదే. ఈవేళ ఏం చెప్తోంది గోదాదేవి అంటే పరై మాకు కావాలి, ఇది మేము కోరుకుంటున్నాము. ఏమిటి ఆ పరై అంటే వేదం చెప్పిందండి. బ్రహ్మవేత్త పరను పొందును, బ్రహ్మవిత్ ఆప్నోతి పరం, 3 ఉన్నాయండి అక్కడ. ఒకటి బ్రహ్మతత్వం ఒక్కటి ఉంది, 2 దాన్ని తెలుసుకునేవాడు ఒకడున్నాడు. ఈ తెలుసుకునేవాడు తెలుసుకుంటే బ్రహ్మ అయిపోతాడు అని కొందరు అనుకుంటారు. బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి అని అంటే అది కూడా వాస్తవమే, కానీ దానికి తాత్పర్యం వేరేయా. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తోంది వేదం అంటే బ్రహ్మవిత్ ఆప్నోతి పరం, వీడు పొందుట అనేది కూడా ఒకటి ఉంది. వీడు అయిపోవడం కాదు, వీడు పొందడం. అంచేత బ్రహ్మని తెలుసుకోవలసిన వాడు, ఈ తెలుసుకున్న తరువాత వీడు పొందేది ఒకటి. తెలుసుకోవడం అంటే ఏమిటి, పొందడం అంటే ఏమిటి అది తెలియాలి కదా. బ్రహ్మం అంటే ఏమిటి మొట్టమొదటి ప్రశ్న. దానికి సమాధానం చెప్పింది సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. బ్రహ్మమనగా సత్యము, బ్రహ్మమనగా జ్ఞానము, బ్రహ్మమనగా అనంతము. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, ఇలా ఉండును ఆ బ్రహ్మం అనేది. ఏమిటి సత్యం అంటే ఎప్పుడూ మారిపోతూ ఉండేది ఈ ప్రకృతి అంతా. మనం చూస్తున్నాం, గింజ నేలలో నాటాము, మారిపోయింది, మొక్క అయింది. మొక్క మర్నాటికి మారింది, చెట్టు అయింది. చెట్టు మర్నాటికి మారింది, కట్టె అయింది. కట్టె మర్నాటికి మారింది, బొగ్గు అయింది. బొగ్గు తర్వాత బూడిదైంది. బూడిద మళ్ళీ మట్టిలోకి వచ్చింది. ప్రతి వస్తువు కూడా ఒక రీసైక్లింగ్ ప్రాసెస్లో మారిపోతూ ఉంటాయి. బ్రహ్మం అనేది అట్లా మారేది కాదయా, అది సత్యం, అది ఎప్పుడూ మారదు. జ్ఞానం అనేది ఆయన సొంతం. మనకు కూడా ఉంది జ్ఞానం. మనం అంటే జీవులం, జీవులకు కూడా జ్ఞానం ఉంది. కానీ వీడి జ్ఞానం అప్పుడప్పుడు ఏదో వచ్చి మూసేస్తే అది కాస్త పనికి రాకుండా పోతుంది. ఇప్పుడు మనందరి జ్ఞానం అలానే ఉందండి. మనకి జ్ఞానం కావలసినంత ఉందండి. దేవుడికి ఎంత జ్ఞానం ఉందో మనకి అంత జ్ఞానం ఉందండి. కానీ ఏం లాభం, దానికి పైన శుభ్రంగా మసి పట్టి లోపల కాంతిని బయటికి కనిపించకుండా చేస్తోంది. అంచేత మనకి జ్ఞానం ఉన్నప్పటికీ కూడా ఉందో లేదో తెలియని దారుణమైన దశలో ఇక్కడ మనం బతుకుతున్నాము. జంతువులు అంతే, క్రిమికీటకాదులు అంతే, ఇతర ప్రాణికోటి అంతే. ఇది ఎవరిదాకా అంటే ఆ ఊళ్ళోకి వెళ్ళే బ్రహ్మ లోకాది స్థానాల్లో ఉండే వాళ్ళ దాకా కూడా అంతే. వాళ్ళకు కూడా జ్ఞానం ఉంటుంది, కానీ వాళ్ళు ఎంతెంత క్లీన్ చేసుకోగలిగారో అంతంతవరకే వాళ్ళలోంచి ఆ కాంతి బయటకు వస్తుంది తప్ప పూర్తిగా రాదు. కానీ కొంతమందికి వస్తుందండి. ఎవరికి వస్తుంది? ఆయన ఎవరినైతే అనుగ్రహించి ఈ కర్మబంధంలోంచి బయటికి తీసుకొచ్చేస్తాడో వాళ్ళకి మాత్రం పైన ఇంకా మసి అనేది ఏం లేదు. టోటలీ ఇట్స్ జస్ట్ ఓపెన్. అందుచేత వాళ్ళకుండే జ్ఞానం అంతా చూడండి. ఇప్పుడు సూర్యుడి ఎండ ఎలా అంతటా ప్రకాశిస్తూ ఉందో ఈ జీవుడికి ఉండేటటువంటి జ్ఞానం అంతటా ప్రకాశిస్తుంది. అంటే వాళ్ళ పైనుండే కవర్ పోయింది, ముక్తులైపోయారు. ఆయన ఇలా ఉంటాడు అని మనకి చెబుతోంది. కొందరు నమ్ముతారు, కొందరు నమ్మరు. కొందరు ఒక రకంగా చూస్తారు, కొందరు మరో రకంగా చూస్తారు. దట్ ఈస్ ఓకే. ఎవడు ఎలాగైనా చూడనివ్వండి, ఎవడు ఎలాగైనా భావించనివ్వండి, మనకేం పెద్ద ప్రాబ్లం. ఉన్నాడని గుర్తించగలిగితే చాలు.
పూర్తిగా లేడు అని అనకుండా ఉంటే సరిపోతుంది. ఆయన చేత యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్, ఎవడు ఇలా తెలుసుకుంటాడో, తెలుసుకుని అర్చామూర్తిని ఉపాసన చేస్తాడో ఏమవుతుంది వాడికి? మరేదో పొందాలి కదా, వాడు ఏం పొందుతాడు? బ్రహ్మవిత్ ఆప్నోతి అని చెప్పారు కదండి, వాడు పొందును అని. ఏమి పొందును, ఎట్లా పొందును అది చెప్పిందండి. మన తర్వాత మళ్ళీ అదే వేదం భాగం. సోస్నుతే సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణ విపశ్చితేతి. ఇది వేదం డిక్లేర్ చేసింది. ఏమగును? సహ అశ్నుతే, వాడు అనుభవించును, భోజనము చేయును. ఏమి చేయును? ఎవరితో చేయును అంటే వాడు చేసేటటువంటి భోజనం సర్వాన్ కామాన్. సోస్నుతే సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణ విపశ్చిత. విపశ్చిత అన్నీ తెలిసినవాడు. ఆయనకి తెలియందంటూ లేదు. ఒక సమయంలో అని కాదు, అన్ని సమయాల్లో. ఒక విషయం కాదు, అన్ని విషయాల్లో. ఒక వస్తువు గురించి కాదు, అన్ని వస్తువుల గురించి. మనం కోరుకునేవి ఏమండి భగవంతుడిలో? మంచి మంచి ఔదార్యం, మంచి మంచి సౌలభ్యం, చక్కటి పరత్వం, అద్భుతమైన స్వామిత్వం, ఆయనకి ఆయనే సాటి అనిపించే అపరాధ క్షమత్వం, ఇవన్నీ ఆయనలో ఉండే మంచి గుణాలండి. మనలో ఆయనకు ఉండేటువంటి గొప్ప గుణాలని ఆస్వాదించాలి అని కోరుకుంటుంది. మనలో దోషాలు ఉంటాయి కానీ ఆయన చూడకూడదు అని క్షమ కావాలి. మనం ఎందుకు పనికిరాని వాళ్ళం కనుక మన దాకా ఆయన రావాలి, ఆయనలో సౌలభ్యం కావాలని ఉంటుంది. అయితే మనకేదో అందేదేదో పనికిరాంది కాకూడదు, అన్నిటికంటే ఉత్తమ పరత్వము కావాలి. ఇలాగ ఆయనలో ఉండే పరత్వము, సౌశీల్యము, సౌలభ్యము, స్వామిత్వము, ఇలాంటి ఏవేవైతే గుణాలు ఉన్నాయో అవన్నీ మనం కోరుకుంటాం ఆయనలోంచి. ఆయనలోంచి మనం ఏం కోరుకుంటాం? గుణాలని కోరుకుంటాం. కనుక కామములంటే గుణములు అని అర్థం. అలాంటి గుణాలని మనం కోరుకున్నప్పుడు ఆ గుణములతో బ్రహ్మతో కలిసిన గుణములు, బ్రహ్మతో కలిసిన గుణములు అంటే మనకి బ్రహ్మ ఇంపార్టెంటా, గుణములు ఇంపార్టెంటా? ఏదండి ఇంపార్టెంట్? మీకు అన్నం ఇంపార్టెంటా, పాలు ఇంపార్టెంటా? ఏది ఇంపార్టెంట్? రెండు ఇంపార్టెంట్. అలాగే బ్రహ్మ ఇంపార్టెంటా, గుణములు ఇంపార్టెంటా? రెండు కావాలి. గుణాలు లేకపోతే ఆయన ఎందుకండి మనకి? శుద్ధముద్ద అవతారం. ఆయన లేకపోతే గుణాలు అనేవి ఎక్కడుంటాయండి? గుణములు ఎప్పుడు కూడా ఒకదానిని ఆశ్రయించుకునే ఉంటాయి. శక్తి, కొంతమంది శక్తి ఒక దేవత అని అంటారు. అన్నివ్వండి పాపం, కానీ శక్తి అనేది ఒక గుణము. ఈ గుణము ఏదో ఒకదాన్ని ఆశ్రయించుకుని ఉండాలి. బలము, ఏమంటే బలం ఎక్కడైనా ఓ అరకిలో దొరుకుతుందండి మనకి బజార్లో? కాస్త కొనుక్కుందామంటే బలం దొరుకుతుందా? నో. బలం అనేది ఒక గుణం. ఆ బలం అనేది ఏదో ఒక వస్తువుని ఆశ్రయించుకుని ఉంటుంది. నీ చేతిని ఆశ్రయించుకుని ఉండాలి, నీ కాళ్ళని ఆశ్రయించుకుని ఉండాలి, నీ పళ్ళని ఆశ్రయించుకుని ఉండాలి, లేదా ఒక కర్రనో ఒక స్తంభాన్నో దేన్నో ఆశ్రయించుకుని ఉంటుంది. అది దాని బలం అని అంటాం, అది దాని శక్తి అని అంటాం. శక్తి ఎప్పుడు స్వతంత్రంగా ఉండేటటువంటి ఒక ద్రవ్యము కాదు, అది ఒక గుణము. గుణములు కలిగిన ద్రవ్యం ఒకటి ఉంటుంది. ఆ ద్రవ్యము బ్రహ్మ. ఆయన వదలకుండా ఉండేవి గుణములు. ఆయన ఎప్పుడు గుణముల్ని వదిలి ఉండడు. ఎక్కడున్నా గుణములు లేకుండా ఉండడు.
కొందరు బ్రహ్మతత్వాన్ని నిర్గుణము అంటుంటారండి. విన్నారు ఎప్పుడైనా? నిర్గుణుడాయన. మరి వేదం చెప్పింది కదా అంటే నిర్గుణ పదం కరెక్టే, కానీ నీకు అర్థం కావడం పాపం పొరపాటు. ఏమండి నిర్గుణ కరెక్టేనండి? అవును కరెక్ట్. మరి నిర్గుణ అంటే మీరు గుణాలు లేకుండా ఎప్పుడు ఉండరంటున్నారండి? కరెక్ట్. నిర్గుణ అంటే అర్థమేంది? నీకుండే గుణాలు నాకుండే గుణాలు లాంటివి లేనివాడని అర్థం అండి. అంతేగాని అసలు గుణాలు లేనివాడని అర్థం కాదు. మనం చెప్పాం, మీ అందరికీ జ్ఞాపకం ఉండి ఉంటుంది. ఒరే వాసన లేని శనగపిండి పట్టారా అంటే అర్థమైంది ముక్కిపోయిన వాసన లేనిది అని అర్థం తప్ప అసలు వాసన దానికంటూ ఏదో ఒక వాసన ఉంటుంది. గుణములు లేనివా అంటే మనందరికీ పరిచయం ఉండే గుణాలేంటి? నిగనిగలాడుట మనకి ఉందండి. మనకు కూడా నిగనిగలాడడం ఉంది కదండి. నిగనిగలాడే మెరుపు టాయిన్. మనకు కూడా మెరుపు లేదా ఏంటి? ఉంది. కానీ మన మెరుపు ఎంతవరకు అంటే శుభ్రంగా దీనలాగా పాలిష్ కొట్టి వచ్చి ఓ అరగంట వరకు. అరగంట దాటాక మళ్ళీ మామూలే, మళ్ళీ అలా కారుతూ ఉంటుంది జిడ్డు. గుణాలు మనకు కూడా ఉన్నాయి, కానీ మన గుణాలన్నీ కూడా పరిమితములు, స్వార్థపరములు, ఏదో తత్కాలంలో మాత్రమే ప్రకాశించేవి తప్ప ఎప్పుడు ఉండేవి కావు. ఇలాంటివి లేవు ఆయనకి అని అర్థం. ఆయనకి తగినవేవో ఆయనకున్నాయి, ఆయనకి మాత్రమే అవి ఉంటాయి. మిగతా ఎక్కడ అలాంటివి ఉండవు. కనుక ఆయన నిర్గుణుడు కరెక్ట్ అండి. పదం తప్పనకూడదు, పదం కరెక్ట్. అర్థమేమిటి? మనలాంటివి లేవు గుణాలు. ఆయనకంటూ అసాధారణ గుణాలు ఉన్నాయి. దేవుడికి రూపం లేదు, కరెక్ట్. ఏం రూపం? నీలాంటి నాలాంటి రూపం లేదు. మన రూపం ఒకనాడు ఇలా ఉండేదండి, ఒకనాడు ఇంత కుర్చీ అంత తయారవుతుందండి. మన రూపాల్లో గొప్పతనం ఉండేది. ఎంతెంత 2 సీట్లనైనా ఆక్రమించగలిగేంత అవుతూ ఉంటుంది. ఒకనాడు అంత ఆకారం ఉండేది, ఇంకొక నాటికి మళ్ళీ ఇలా తయారైపోతుంది. మన రూపాలన్నీ కూడా మార్పు చెందుతూ ఉండేవి. ఆయన రూపం అట్లా మార్పు చెందేది కాదు. అది ఆయన రూపం. అంచేత రూపము లేదు కరెక్ట్, రూపం ఉంది కరెక్ట్. లేదంటే నీ నా రూపాలు లేవు అని అర్థం. ఉంది అంటే అతడికి మాత్రమే ఉండదగిందేదో ఆయనకు ఉంది అని అర్థం. అంచేత ఎక్కడ మనకి నెగిటివిటీ ఇలాంటివి ఉన్నప్పటికీ అదేమైనా కాదనకండి. ఎప్పుడు చక్కగా అంగీకరించండి. అర్థం తెలియదు వాళ్ళకి చెప్పండి. అసలు దేవుడికే రూపాలు లేవు, ఈ రూపాలని మనం తాత్కాలికంగా తయారు చేసుకున్నవి అంటారు కొంతమంది పిచ్చోళ్ళు. ఇది మనం తయారు చేసుకున్నవి కాదు, ఆయన ధరించినవి. ఆయనకంటూ అసలు ఏ రూపం ఉండదు అంటారు. తప్పు. ఆయనకంటూ తగిన రూపం ఏదో ఆయనకుంటుంది. అందుచేత ఆయన ఎప్పుడు కూడా గుణపూర్ణుడు. అయితే మన గుణాలన్నీ స్వార్థపరాలు, ఆయన గుణములన్నీ అందరికీ శుభాలు చేసేవి. ఏమంటారు వాటిని? కళ్యాణ గుణములు. అందుచేత ఆయన సకల కళ్యాణ గుణ నిధి, గుణ సాగరుడు, గుణ పూర్ణుడు అంటారు ఆయన్ని. కూడారై వెల్లుం సీర్ గోవింద ఉందన్నై పాడి పறை கொண்டு யாம் பெரு சம்மானம் நாடு புகழும் பரிசினால் நன்றாக சூடகமே தோள்வளையே தோடே செவிப்பூவே
பாடகமே என்றனையா பல்கலனும் யாமணிவோம் ஆடையுடுப்போம் அதன் பின்னே பால் சோறு மூட நெய் பெய்து முழங்கை வழிவாரா கூடி இருந்து குளிர்ந்து ஏலோரெம்பாவாய். ஆண்டாள் திருவடிகளே சரணம். स्वोच्छिष्टमालिका बन्धा गन्धबन्धुरजिष्णवे विष्णुचित्ततनुजायै गोदायै नित्यमङ्गलं मादृशा किञ्चन त्राणबद्धकङ्कणपाणये विष्णुचित्ततनुजायै गोदायै नित्यमङ्गलं श्रीमत्यै विष्णुचित्तार्यमनोनन्दनहेतवे नन्दनन्दन सुन्दर्यै गोदायै नित्यमङ्गलम्. ஆண்டாள் திருவடிகளே சரணம். ஜெய் ஸ்ரீமன் நாராயண்.